ఇట్లా ఏటవాలుగా ఉంటుంది, మూసి జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసిలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసిలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా, తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది, ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది ఈ షేప్లో. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణానది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద వారుతుంటుంది. అంటే నీళ్లు, కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 TMCల నీళ్లు, 2 TMCలు అంటే ఎంత, 2 హుసేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది, కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే, ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ క్యాబినెట్లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్ళు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతా ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది, అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము, 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పుకాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం మంజూరు చేయడం జరిగింది. 545 కోట్ల రూపాయలతో
అది కూడా చేసినాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5,000 మిగతా అంత కలిపితే 6,000 చిల్లర కోట్లు దీనికి. ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, ఎస్టీపీలు, దాంతోపాటు ఎస్ఎన్డిపి ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, ఎస్టీపీలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుడల్లా రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేది ఏం లేదు, ఇల్లు గులగొట్టే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తా. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన, హ్యుమానిటేరియన్ అప్రోచ్లో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా ఆలోచన మూసీ మీద ఇది. మరి ఏం చేసినాం మేము ఒక్కొక్కటి, ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది, కొంపలు కూలగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి, ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు.